ఏమో తాగుబోతులను తగ్గించాము మేము, రేట్లు పెంచేసామంటున్నారు. తాగుబోతులా ఇప్పుడు తాగుబోతులు తగ్గించడం ఎందుకు? రేట్లు పెంచారంట కదా. ఏమండే నువ్వేం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. ఇదేం సిగ్గులేని పని ఇది? సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏం తెలుసా? సంపూర్ణం అంటే పూర్తిగా 360 డిగ్రీ ఆపేస్తారన్నాడు. ఇప్పుడు మందు ఎందుకు పెట్టాడు? ఒకటే గుర్తుపెట్టుకో, ఎవ్వడు మందు మానడు. గుర్తుపెట్టుకో, మందుకు అలవాటు పడ్డ ఏ వ్యక్తి అతి పెద్ద దెబ్బ తగిలితేనో పూర్తిగా ఆరోగ్యం చెడిపోయాలని తెలిస్తే తప్ప ఎవరు ఆపరు. ఆ పాయింట్ పట్టుకున్నాడు. మనం ఇప్పుడు మందు పోయాలా, దాన్ని 10 రూపాయలు దాన్ని 250 చేద్దాం. సరే 250 చేసినావు, మళ్ళీ ఉచ్చబడి ఎందుకు అందరి నోళ్ళల్లో? ఎవడైనా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడు ఏ ముందు తాగినా తెలంగాణ నుంచి తెచ్చుకొని తాగుతున్నాడు, బెంగళూరు నుంచి తెచ్చుకొని తాగుతున్నాడు, చెన్నై నుంచి తెచ్చుకుంటున్నాడు. అది కూడా లిమిట్గా తెచ్చుకోండి, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఉన్నారు. కానీ ఏ ఒక్కడైనా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, ఇంకో మాట, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వైన్ షాపులు గవర్నమెంట్ తీసుకుంటుంది. తీసుకొని మళ్ళీ ఫోన్పేలే, గూగుల్ పేలే, వాడు ఎంత కష్టపడ్డా వాడు చిల్లరే ఇవ్వాలా. సిగ్గుమాలిన బతుకు కదా మా రాష్ట్రానికి, మా ఆంధ్ర రాష్ట్రానికి సిగ్గుమాలిన బతుకు. వాటి జిఎస్టీలు కట్టరు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? అదే టీడీపీ గవర్నమెంట్లో మన మన ప్రైవేట్ వాళ్ళకి టెండర్ వేసేవాళ్ళు, వాళ్ళు తీసుకునేవాళ్ళు, చెక్కింగ్లు ఉండేటివి, జాగ్రత్తగా వండుకునేవాళ్ళు, మంచి ముందు పోసేవాళ్ళు. తాగేది ఎలాగో కల్చర్ ఉంది కాబట్టి ఆరోగ్యం బాగుండేది. ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడంటే ఈరోజు జిఎస్టీ అంటే డబ్బులకి ఎక్కడ 18% బిజినెస్. 18% జిఎస్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, కొంతమంది షాపింగ్ మాల్ కూడా నాకు పూర్తిగా అవగాహన లేదు, కానీ జిఎస్టీ కట్ట ఎక్కడ ఈ జిఎస్టీ డబ్బులు మాంచేద్దామని డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటుంటే అసలు ఎట్ట ఒప్పుకుంటుంది ఈ జిఎస్టీ చట్టం? డైరెక్ట్గా లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసే వైన్ షాపులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని, అంటే నీకు ఉదాహరణ తెలియలే, ఇప్పుడు అదే ప్రైవేట్ తీసుకుని అనుకోండి అన్న, 150 రూపాయల మీద అంటే ఒరిజినల్ ముందు కాబట్టి 150 పడుతుంది, 50 మిగులుతుంది, అది గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే, ఇతను ఏం చేశాడంటే ఈ 150 రూపాయల మందిని 250 చేసి 100 పట్టుకున్నాడు. ప్లస్ ఈ 150 రూపాయల మందిని 10 రూపాయలకే తయారు చేస్తాడు ఉచ్చపోసి. అంటే ఈ బాటిల్ 10 రూపాయలే, మళ్ళీ ఆ 10 రూపాయలకు కూడా జిఎస్టీ పడకుండా ఈ డబ్బులు డైరెక్ట్గా దాంట్లో వేసి అప్పుడు గోండా రాజ్యాలు వస్తాయి. ఒక సైరన్ మోక్కుంటూ వస్తే ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి దాంట్లో దోస్తే వీధి రౌడీ కుక్కలు వస్తాయి. వాటిలన్నిటి దాంట్లో వేసుకుని ఆమెను పట్టుకొని పోతూ ఉంటే వాళ్ళు వచ్చదాగి ఈరోజు వచ్చ రాకుండా పడుకున్నారు. ఏది మళ్ళీ హాస్పిటల్స్లో వాటిలో ఇట్లో. అసలు ఇన్ని మాట్లాడుతున్నామే. వైన్ షాపుల దగ్గర మొదట్లో కరోనా అయిపోయిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్ల బారు ఉంటే మా బుద్ధి లేని సీఎం టీచర్లు పెట్టినాడయా. ఏమయ్యా టీచర్లకి డైరెక్ట్గా అడుగుతున్న క్వశ్చన్, మీరు ఒక్కసారి ఆలోచించి, నాకు తెలుసు మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు, కానీ మీరు కూడా జనాన్ని చైతన్యపరచండి. ఒక పిల్లోడు తప్పు చేస్తే, మామూలుగానే మీరు టీచింగ్ చేసేటప్పుడు తాగకూడదు, తప్పు, తాగితే ఆరోగ్యం పోద్ది, తాగితే ర్యాష్ డ్రైవింగ్ వస్తుంది, తాగితే జీవితం నాశనం అయిపోతుందని చెప్పి ఒక టీచర్ని తీసుకొచ్చి ఒక పిల్లోడు సరిగ్గా చదవకపోతే అమ్మ నా కొడుకు బాగా చదువుతున్నాడు అనే ఒక తండ్రి, మీ దగ్గరే చదువుకున్న ఒక పిల్లోడు అందరూ అదే లైన్లో ఉంటే, రండి కరెక్ట్గా లైన్లో ఉండండి, మ్యాషనల్స్ కావాలంట, ఉన్నాయా లేదా అని ఇంతకన్నా నీచ రాజకీయ ప్రపంచ చరిత్రలో హిట్లర్ దగ్గర ఉందా, నిజాం వాళ్ళ దగ్గర ఉందా? ఇంత నిరంకుశిన పాలన ఎక్కడైనా చూసారా మీరు? అసలు టీచర్లు తీసుకుని వచ్చి వైన్ షాపుల ముందు నిలబెడతా ఉంటే ఈరోజు ఆ మనిషి కోట్లు వేస్తున్నారంటే తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, దైవం గౌరవించు, ఉపాధ్యాయుని గౌరవించు అన్నారు. ఆ మనిషి ఈ నలుగురిని గౌరవించాల. ఈరోజు చెప్తారు, ఈ పాయింట్ ఎవడు చెప్పాల. ఫస్ట్ ఏం చెప్పారు? తల్లిదండ్రులు అన్నాడు. ఈరోజు నీ తల్లి అమెరికాకి వెళ్ళిపోయింది. మన భాష ఏం చెప్తుంది? మన టీచింగ్ ఫీల్డ్ ఏం చెప్తుంది? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తర్వాత దైవం, ఇవి మూడింటిని గౌరవించాలి అంటుంది. తండ్రి చనిపోయినాడు, దేవుడి దయ వల్ల ఆ మనిషి చాలా కాపాడుకున్నాడు. నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు హెలికాప్టర్లో పోయినాడు, నాకు తెలిసి అది సుఖమైన జీవితం గడిపాడు ఆ మనిషి. ఉండుంటే చంపేసేవాడు. ఈ రోజుగాన ఉండుంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొట్టను పెట్టుకునేవాడు. ఆయన అంటే చాలా అభిమానం ఉంది, ఆంధ్రప్రదేశ్లో చాలా విలువలు ఉన్నాయి. ఇలాంటి హత్యా రాజకీయాలు ఆ మనిషి చేయలే. ఈరోజు ఏముంది అంటే ఈరోజు తండ్రిని గమనించలా. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నాడు, దాంట్లో నాయన కూడా పోయినాడు, కుమారుడే వచ్చేసినాడు. అంటే నాయన వైఎస్ఆర్ అట్టటి చెప్పుకుంటా కూడా లాస్ట్కి ఇతనే వచ్చాడు. అంటే తండ్రిని గౌరవించలా, ఫోటోలు వేసుకుంటున్నాడు. తల్లి ఏమో అమెరికా బారిపోయింది. అంటే తల్లిదండ్రులు గౌరవించే విధానంలో ఈయన సొంతంగా ఈయన ఫోటోలు వేసుకోవడం మొదలెట్టాడు. తండ్రిని కూడా గౌరవించే విధానం పోగొట్టుకున్నాడు. అంటే
మొత్తం నేను హీరోని, నేను ఒక సిపి చక్రవర్తిని, నేను ఒక శ్రీకృష్ణ దేవరాయల్ని, నేను కలియుగ దైవాన్ని, వెంకటేశ్వర స్వామి కాదు. తర్వాత గౌరవించాల్సింది ఎవరిని? ఉపాధ్యాయుల్ని. దొరికినాడు పాయింట్. ఉపాధ్యాయులు అంటే టీచర్సు, పిల్లకాయలకి బోధించేవాళ్ళు. అదే బోధన చేసే ఆ బోధన చేసే టీచర్స్ని తీసుకొచ్చి వైన్ షాప్ దగ్గర నిలబెట్టి లోపల ఏమీ చదువుకోకుండా వైన్ షాప్ మీద పనిచేసే పిల్లోడిని మేడం వాళ్ళందరూ లైన్లో పెట్టండి వాడు అంటుంటే పెడుతున్నా తమ్ముడు పెడుతున్నా అమ్మా ఇటు జరుగు అంటుంటే ఇదే ఉపాధ్యాయులకి నీ ప్రభుత్వంలో ఇచ్చిన విలువ ఇదే. వైన్ షాపుల ముందు అది ఒక్కరోజు కావచ్చు, అరక్షణం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆలోచన కూడా రాకూడదు. మూడోది దేవుణ్ణి గౌరవించాలా. దేవుణ్ణి ఎవరిని గౌరవించాడు? తిరుమలని సర్వనాశనం చేశాడు, హుండీని నాశనం చేశాడు, అన్నదానం ఉడకకుండా చేశాడు, లడ్డుల ఫార్ములా తీసేశాడు, పరకామని ఉంది మీకు దగ్గర మాకు చాలా దగ్గర. ఆ మహానుభావుడు వల్ల నేను మొన్న మాలేస్తే మాల కూడా నేను నెల్లూరులో ఉండే రంగనాయకులపేట గుళ్ళో తీసేసా. పైకి పోతే సోళ్ళేమో ఆకృత్యాలు, ఒక పక్క సిగరెట్లు తాగుతుంటారు, ఒక పక్క కొంతమంది పానుపరాకులు వేసుకుంటా ఉంటారు. అన్నానికి పోతే దిక్కు దిశాను ఒక లైన్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక విలువ ఉండదు. తింటుంటే అసలు అంటే ఇప్పుడు ఈ అన్నం కోసమే ఇంత పోకులాడినాము అంటే ఒక మహిమ లేదు అనిపిస్తుంది. లడ్డ విడిపోతుంటుంది, దాంట్లో అసలు ఇంత ముందు ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఫార్ములా ఉండదు, అసలు ఏమీ ఉండదు, అన్నదానం ఉండదు, ఒక విలువ ఉండదు, ఒక రూములు నీట్గా ఉండవు, టాయిలెట్స్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తిరుమలని పెట్టినట్టుగా ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు, జలగ వెంగళరావు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, దామోదరం సంజీవ్ గారు ఉన్నారు, తర్వాత వచ్చేసి ఫస్ట్ నేను సంజీవ్ రెడ్డి గారు. ఎంతమంది సీఎంలు ఉండగా ఇలాంటి పాపిస్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దొరకలే. గుర్తుపెట్టుకో, వాళ్ళు కొన్ని విలువలతో చేసేవాళ్ళు రాజకీయం. ఆడవాళ్ళని దాటో, ఆడవాళ్ళని తిట్టో, ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళు తిట్టించో ఏ రాజకీయం చేయలే. ఇంత పాపిస్ట్ రాజకీయం జగన్మోహన్ రెడ్డితో మొదలైంది. తిరుమల నాశనం చేశాడు. అదే అంటున్నా, దైవం అన్నాను కదా, తల్లిదండ్రులను గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి, 3 గౌరవాల్లో 3 నాశనం చేశాడు. పైకి పోతే పరకామని ఉంటుంది, లెక్క పెట్టేవాళ్ళు డబ్బులు, అది లేకుండా చేశాడు ఈరోజు.